ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టున్నారు. 5 నిమిషాలు పోతుంది, అదే టెన్షన్ పోతే నాకు మీకు కొన్ని ఉన్నాయి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమున్నాయి? అదే అదే క్వశ్చన్స్ అండి, క్వశ్చన్. నాకు చిన్నప్పుడు మీకు బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్, మీకు కొంచెం కాంప్లైన్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది. అది మీరే రెక్టిఫై చేయాలి. మీకు మాత్రం త్రిఫుల్ చూడడం ఎక్కువ ఇచ్చారు. ఇచ్చారు కదా, తీసేసుకున్నాం. అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా వెళ్తున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక్ రాజు గారు స్క్రిప్ట్లో రాసినప్పుడు ఉందా, లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు, ఎందుకంటే మీరు ఇద్దరు సెట్లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది. సో సెట్స్లో జరిగిన ఫన్నా ఇది, సెట్స్లో జరిగిన ఫన్నా? లేదు, ఫస్ట్కి అర్థమైందండి. అయితే బేజే కార్తీక్ రాజు గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్తో వచ్చారండి. అండ్ యూజువల్గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీ విష్ణు గారు మాక్సిమం టేక్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత డబ్బింగ్లో టోటల్గా చేంజ్ చేశారు. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, చెప్పండి. కార్తీక్ రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు. ఇంప్రూవైజేషన్ అంటే కంపల్సరీ ఆయన ఉన్నప్పుడు ఉంటాయి కదా, మరి అలా ఇంప్రూవ్ చేసాం తప్పితే చిన్న చిన్నవి అవి సినిమాలో చేసే. ఈ సినిమా ఆ కథకి బాగా సెట్ అయిందండి. మీరు థియేటర్లో సినిమా చూసారా? అవును సార్. ఆడియన్స్తో మీ డబ్బింగ్కి లిప్సింగ్కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, చూసారా? అది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు. నేనే ఉన్నాను అక్కడ, నాకు వాయిస్ తేడా వచ్చింది అంటున్నారు. మీరు కంగారు పడకుండా, ఇది కొత్త కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అందరికీ బాగుంది మీ వాయిస్లు అని చెప్పాం. మరి ముందు ఎవరు చెప్పారు? అలవాటు అయ్యి ఉంటారు కదా ఒక వాయిస్తో. ఓకే ఓకే. సో అది కొంచెం వాళ్ళిద్దరికి అనిపించింది, మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు. ఓకే ఓకే. మొబైల్ తెచ్చారా? ఎవరికైనా ఇస్తున్నారా మొబైల్? అది చూసి మరి ఎలా కాంటాక్ట్ చేయాలండి? మొబైల్ వాడు కూడా చిన్నపిల్లలు. అప్పుడు కాసేపు మనం ముగ్గురం బయటకు వెళ్ళిపోదామా? అంత మాట సార్ ఈ మధ్య మీరు ఓట్స్ బాగా మింగేసి చేసే ఫన్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సినిమాలో కూడా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు? అది థియేటర్కి తెలియదు బేసిక్గా. సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా. బాగుంది అంటే మరి తప్పకుండా ఏమన్నా కుదిరితే, అంటే క్లైమాక్స్లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి, రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్. ఇది వద్దు, ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమాక్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమీడియట్ ఈయన చెప్పారంటే వెంటనే చేస్తా. నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగులు డెలివరీలో. బాగా ప్రూవ్డ్ ఆయన. మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకు మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా? కనిపెట్టేశారా? కనపడుతుంది సార్ అన్న, కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ. మీరు ఆక్స్ఫర్డ్ బాగానే ఎక్స్ట్రాలు అప్పుడప్పుడు. చూడండి, తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించడం లేదు, మీరు మధ్యలో ఆఫ్ చేశారు. ఆవిడ చాలా సీరియస్గా చూస్తుంది. లేదు సార్, ఇది నా రెస్టింగ్ ప్లేస్. రెస్ట్ తీసుకునే ప్లేసా? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించాలి. అది మనకి ఇంగ్లీష్, తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి? వచ్చా, మంత్రాలు చదువుతానండి నేను. అవునా? స్టేజ్ల మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా? చేతబడే మంత్రాలా మామూలుగా? బడిలో నేర్చుకున్న మంత్రాలు. యూనో ఓం కామధేమాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగ ప్రచోదయాత్. ఫస్ట్ పదానికైతే అది మీదేని అర్థమైంది మంత్రం, కానీ తర్వాత ఏంటో ఖతం. మన్మధుడి మంత్రం అండి అది. అందరు దేవుళ్ళు పూజిస్తారు, మన్మధుడికి ఎవరో పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రాలు నేర్చుకున్నాను. మీరు మన్మధుడికి బాగా. అవును, కొంచెం. ఇదేదో మలయాళం లాగా ఉంది. మలయాళం కాదు,
మంత్రం మంత్రమా? మంత్రం కానీ ఈ మంత్రం నేను 100 times చదివితే ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. మీరు మలయాళీయం కదా, అవును. మా అల్లు మల్లయ్య కదా, అంటే మా అల్లుకి మల్లులో బాగా అవును ఆ, అదే కదా. అవును. చెప్పండి అన్న. മലയാളമാ? താനാരാണെന്ന് തനിക്കറിയില്ലെങ്കിൽ താൻ എന്നോട് ചോദിക്ക്. താനാരാണ്? వచ్చేస్తాను నేను అంత చెప్పక్కర్లేదు. కాదు ఇప్పుడు అది చెప్పింది ఏమనుకున్నా ఆమె చెప్పింది విరుగుడు మంత్రం అది మీ దానికి ఇంకా అయిపోయింది మళ్ళీ ఫస్ట్కే ఇంకా ఇంటర్వ్యూ అయ్యాక మనం లేలే అయిపోయింది యాంటీడోట్ అది. ఓ హాయ్ గీతిక. హాయ్ సార్. అప్పుడెప్పుడు ఏంటో ఓకే సారీ. సరే వాళ్ళది ఎలాగే జరిగినా అలాంటివి పట్టించుకోండి. మనం ఒక మిషన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి. మిషన్ కాదు మిషన్. అదే అప్పుడప్పుడు మా రాజా సాబ్ ప్రభాస్ గారి ఇంటర్వ్యూ చూశాను మేము. చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది. మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మేము తెలియదు నువ్వేదో హ్యాపీ ఫీల్ అవుతావు. అదే మేము. ఓకే సార్. We go. Love you 24/7. Love you, you're my heaven. నువ్వే తెచ్చావు కదా heart లో vibration. నాకేం సంబంధం లేదు. Oh? నాకేం సంబంధం లేదు. ఓ నైస్ సింగింగ్. Thank you. ఏంటి పోయి ఎలా చూస్తున్నారు? లేలే అంటే సాధారణంగా అందరు ఇలా క్లాప్స్ కొడతారు, మీరు ఇలా కొట్టేసరికి నరనరాల్లో ఫీల్ అయ్యారు. అదే కొంచెం సింగిల్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తాను. చాలా యూనిక్ క్వశ్చన్ ఇది, ఈ మధ్యకాలం ఎవరు అడగలే. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనందరికీ తెలుసు. అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోకల్లా, ఫ్రీగా తిరగచ్చు, ఎటువంటి ఈ డౌట్లని లేకపోతే టైమింగ్లని ఏం ఫాలో అవ్వక మనం నచ్చినట్టు ఉండొచ్చు. అంతే నాకు తెలుసు. మీకేం తెలుసు? గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. ఇట్స్ తర్వాత చెప్తున్నట్టు కాదండి, నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పేది. A very deep philosophical answer. డీప్ Philosophical answer. వాట్ ఈస్ యువర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్? So I feel చాలా advantages ఉన్నాయి. యూ డోంట్ నో డిసడ్వాంటేజెస్. Tension free life when one is single. ఓకే. చాలా time to focus on yourself. #self love. #self love. సెల్ఫ్ love. ఓకే ఓకే. సెల్ఫ్ లవ్ మీన్స్ Self మనం love. మనం ఓకే. సెల్ఫ్ And I think Ivana will now tell us some disadvantages. ఈ మరీ టెన్షన్ పడుతుంది నీతో నన్ను అడుగుతాను నేనేం చెప్పాలి. యా షీ హ్యావ్ మెనీ ఆన్సర్స్. యూ కెన్ ఆల్వేస్ స్కిప్ ద క్వశ్చన్ బై ద వే. జస్ట్ వెన్ యూఆర్ సింగిల్ నో ఫోన్లో చార్జ్ ఉంది, మొబైల్ డేటా సేవ్ అవుతుంది. సింగిల్స్ కి మొబైల్ డేటా సేవ్ అవ్వదు, ఎక్కువ సేవ్ అవ్వద్దు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుంది. You tell sir your answers. Your answers. Advantages and disadvantages. there are no advantage being single. That's where mingle na. Okay. బట్ వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్, సింగిల్ ఉన్నా కమిటెడ్ ఉన్నా మొబైల్ డేటా మాత్రం ఈజీగా అయిపోద్ది అయిపోద్ది. ఖచ్చితంగా. అందుకే నేను పక్కింటి వాళ్ళ వైఫై వాడతాను. ఇంత తడబడుతున్నారంటే అదే అదే కొంచెం అన్ని ఇంటర్వ్యూలకి మన ఇంటర్వ్యూకి కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూలో ఏం ప్లాన్ చేసాం అంటే క్రింజ్ రౌండ్ అని ఒకటి ప్లాన్ చేసాం. అదేంటి ఇప్పటిదాకా అది కాదు. సారీ ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇప్పుడు సారీ సార్. ఇప్పుడు నుంచి క్రింజ్ రౌండ్ స్టార్ట్ అయింది. క్రింజ్ జోక్స్, క్రింజ్ ఎవరు బెస్ట్ క్రింజ్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి బెస్ట్ క్రింజ్ అవార్డు ఇస్తాం. చేద్దాం ఖచ్చితంగా, కానీ మాకు నాకు తెలిసి మా నలుగురు తెలుసు ఫైనల్గా ఎవరికి అవార్డు వస్తుంది. నాకు తెలిసి ఓకే. ఎవరు చెప్పాలి ఫస్ట్? ఎవరు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. దాని నుంచి ఆ లైఫ్ చూస్తున్నానని ఫీల్ అవుతున్నారు కదా, స్టార్ట్ చేయండి. బట్ నాకు మీరు నన్ను చూస్తున్నారు భయం వేస్తుంది. బెటర్ అటు వెళ్తే బెటర్. అయితే ఒకడు ఎప్పుడు గుమ్మం ముందు కూర్చొని చదువుతుంటాడు. ఎందుకు?
ఎందుకు? వీధి దీపాల లైట్లు